బ్రేకింగ్ న్యూస్. తన డబ్బులు ఇవ్వాలంటూ ఓ యువతి ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన ఘటన ఉప్పల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్ భరత్ నగర్ కు చెందిన ప్రణవ్ సిట్లా వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జెమ్నీ మ్యూజిక్ లో యాంకర్ గా చేస్తున్నాడు. మాదాపూర్ కు చెందిన భోగిరెడ్డి త్రిష డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది. చైతన్య రెడ్డి అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ భరత్ మ్యాట్రిమోనీలో ప్రణవ్ పేరుతో ఫోటోలతో త్రిషతో ఓ బిజినెస్ డీల్ కుదుర్చుకుని ఫేక్ పే ద్వారా ఫోన్ పే ద్వారా దాదాపుగా 40 లక్షల వరకు యువతి నుంచి లాగేశాడు. ఇటీవల చైతన్య రెడ్డి మోసం చేశాడని తెలిసి ఈ నెల 11న ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలో అర్ధరాత్రి ప్రణవ్ ను నలుగురు యువకులు సమయంలో కిడ్నాప్ చేశారు. తన ఆఫీస్ లో బంధించారు. అక్కడి నుంచి ఎలాగో అలా తప్పించుకొని ప్రణవ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ కి సహకరించిన నలుగురు యువకులు పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నెల 11వ తారీఖు రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ నల్కాజిగిరి సబ్ డివిజన్లో మనకు ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కిడ్నాప్ కేసు కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో మన కంప్లైంట్ వచ్చి ప్రణవ్ సిస్టా అని అతను ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు జెమినీ టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు. అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి 11th రోజు ఇంటికి వస్తుంటే అతని కారులో వస్తుంటే midnight 1 o'clock ఒక నలుగురు వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 100 సార్లు చెప్తున్నా స్టేషన్ పోదామంటే లేదు, పోలీసులు ఏం చేయరు. నిన్న అంటది ఏసీపీ సార్ మాట్లాడితే వాళ్ళ దగ్గర అంటది యాక్చువల్లీ నేను కంప్లైంట్ ఇద్దామని మా ఏరియా పోలీస్కి ఇస్తే పైసలు అడిగారు సార్ అంట. నువ్వు వెళ్ళి ఏసీపీ సార్ దగ్గర అంటావు పైసలు అడిగారని. ఆయన అడిగాడు ఎవరు అడిగారు పైసలు అంటే లేదు సార్ ఎవరు అడిగారు పైసలు. ఫ్రాడ్ అన్న అబద్ధాలు. 100 సార్లు చెప్తున్నా స్టేషన్ పోదామంటే లేదు, పోలీసులు ఏం చేయరు. నిన్న అంటది ఏసీపీ సార్ మాట్లాడితే వాళ్ళ దగ్గర అంటది యాక్చువల్లీ నేను కంప్లైంట్ ఇద్దామని మా ఏరియా పోలీస్కి ఇస్తే పైసలు అడిగారు సార్ అంట. నువ్వు వెళ్ళి ఏసీపీ సార్ దగ్గర అంటావు పైసలు అడిగారని. ఆయన అడిగాడు ఎవరు అడిగారు పైసలు అంటే లేదు సార్ ఎవరు అడిగారు పైసలు. ఫ్రాడ్ అన్న అబద్ధాలు. 100 సార్లు చెప్తున్నా స్టేషన్. ఈ నెల 11వ తారీఖు రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ నల్కాజిగిరి సబ్ డివిజన్లో మనకు ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కిడ్నాప్ కేసు కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో మన కంప్లైంట్ వచ్చి ప్రణవ్ సిస్టా అని అతను ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు జెమినీ టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు. అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి 11th రోజు ఇంటికి వస్తుంటే అతని కారులో వస్తుంటే midnight బ్రేకింగ్ న్యూస్. తన డబ్బులు ఇవ్వాలంటూ ఓ యువతి ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన ఘటన ఉప్పల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్ భరత్ నగర్ కు చెందిన ప్రణవ్ సిస్టా వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జెమ్నీ మ్యూజిక్ లో యాంకర్ గా చేస్తున్నాడు. మాదాపూర్ కు చెందిన భోగిరెడ్డి త్రిష డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది. చైతన్య రెడ్డి అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ భారత్ మ్యాట్రిమోనీలలో ప్రణవ్ పేరుతో ఫోటోలతో త్రిషతో ఓ బిజినెస్ డీల్ కుదుర్చుకుని ఫోన్ పే ద్వారా 40 లక్షల వరకు యువతి నుంచి లాగేశాడు. ఇటీవల చైతన్య రెడ్డి మోసం చేశాడని తెలిసి ఈ నెల 11న ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్స్ లో అర్ధరాత్రి ప్రణవ్ ని నలుగురు యువకులు
సహాయంతో కిడ్నాప్ చేసి తన ఆఫీసులో బంధించాడు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ప్రణవ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ కి సహకరించిన 4 యువకులు పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే దాదాపుగా సైబర్ క్రైమ్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి, ఇలాంటి టైంలో కూడా ఇంకా అవగాహన లేకుండా ఇలాంటి సంఘటనలు మళ్ళీ అవుతూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి లహరి? మనం చూస్తున్నాము డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ భారత్ మ్యాట్రిమోనీలో చైతన్య రెడ్డి నకిలీ ఐడిని క్రియేట్ చేసినందుకు పరిచయం పెంచుకుంది. అయితే ఈ కృష్ణ అనే యువతి ఎవరైతే ఉన్నారో తను ఒక ఢిల్లీ న్యూస్ లో యాంకర్ గా పనిచేస్తున్నటువంటి ప్రణవ్ ని ఇష్టంతో పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఆ ప్రణవ్ పేరు మీద ఆ నకిలీ ఫేక్ ఐడి అయితే చైతన్య రెడ్డి క్రియేట్ చేశారు. సో ఆ ప్రణవ్ అని చెప్పేసి ప్రణవ్ తను అనుకొని తనతో ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలా సోషల్ మీడియాలో తనకు కలిసి ఉంది. అదే విధంగా తన పరిచయం ఒక బిజినెస్ గా మార్చుకుందామని అనుకుంది. అదే విధంగా తను బిజినెస్ మార్చుకుందామనే ఉద్దేశంతోనే తనతో పరిచయం ఏర్పరచుకుంది. తనతో పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటుంది. కానీ ఆ చైతన్య రెడ్డి వ్యక్తి పేరుతో అయితే మంచి లాభాలు ఉండే ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నారు. అదే సమయంలో తను ఫోన్ పే ద్వారా అయితే 40 లక్షల రూపాయలు చైతన్య రెడ్డికి కృష్ణ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పేసి వివరించడం జరిగింది. కానీ ఇక్కడ ఒక అంశం ఉంది. ఫోన్ పే ద్వారా 40 లక్షల రూపాయలు ఎలా ట్రాన్స్ఫర్ చేశారో, అంటే ఎన్ని రోజులు ట్రాన్స్ఫర్ చేస్తుందో, అది వేరే బినాముల ద్వారా ట్రాన్స్ఫర్ చేసిందా లేకపోతే వాళ్ళ స్నేహితుల ద్వారా ట్రాన్స్ఫర్ చేసిందా అనే విషయం పైన కూడా ఇక్కడ దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఫోన్ పే ద్వారా 40 లక్షల రూపాయలు అంటే ఎన్ని రోజులు ఒకేసారి అయితే 40 లక్షల రూపాయలు అయితే మనం ట్రాన్స్ఫర్ చేయలేము. మరి చేసిందా, ఎన్ని రోజులు చేసింది, మళ్ళీ వాళ్ళ స్నేహితుల ద్వారా చేసిందా, బెంగళూరు ద్వారా చేసిందా అనేది ఆ కోణంగా ఒక రీతిగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మొత్తం అయితే 40 లక్షల రూపాయలు ఇచ్చామని ఫోన్ పే ద్వారా తన డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి తన డబ్బులు ఇవ్వాలని నలుగురితో కూడా కలిసి లహరి, ఇక్కడ ప్రధానంగా మరో ప్రశ్న తలెత్తుతుంది. ఏదైతే కిడ్నాప్ కి దాదాపుగా 4 యువకులు సహకరించినట్లు తెలుస్తుంది. వీరికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, యాక్చువల్లీ ఈ కృష్ణ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి 40 లక్షల రూపాయలు చైతన్య రెడ్డి అనే వ్యక్తి ప్రణవ్ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేశాడు. అతను 40 లక్షలు ఇవ్వకపోవడంతో ఇటు పెళ్లిపై కూడా నిరాకరించడంతో అతన్ని కిడ్నాప్ చేసి ఎలాగైనా సరే డబ్బులు వసూలు చేయాలి, పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మొత్తం అయితే దీంతో ఎలాగోలా కిడ్నాపర్ల చర్య నుండి అయితే ఇటు 1 గంటకు ప్రణవ్ ని కిడ్నాప్ చేసి తన ఆఫీస్ లో బంధించి దాడి చేసి తన డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు కృష్ణ డిమాండ్ చేసింది. కానీ దీంతో ఎలాగోలా అయితే కిడ్నాపర్ల చర్య నుంచి అయితే ప్రణవ్ తప్పించుకోవడం జరిగింది. సో ఈ విధంగా ప్రణవ్ తప్పించుకొని ఉప్పల్ పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. సో కిడ్నాప్ కి సంబంధించినటువంటి అసలు కిడ్నాప్ ఎవరెవరు చేశారు, కృష్ణ చేయించడం జరిగింది. కానీ కృష్ణతో పాటు 4 చేయించారని తెలుస్తుంది. ఆ 4 ఎవరు అనేది ఇప్పుడు దర్యాప్తు చేసిన అవసరం ఉంది. మరి ఆ 4 అయితే ఇప్పుడు పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఒక లేడీ మనం చూస్తున్నాము, సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఇలా ప్రతి అమ్మాయి ఊసులో కూడా చాలా మంది పడుతుంటారు, అబ్బాయిల ఊసులో పడుతూ ఉంటారు. కానీ ఇలాంటి కేసెస్ మన డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. దీనిపై కూడా కొంచెం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రైట్ లహరి, థ్యాంక్ యూ.